పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి. ప్రజా సంఘాల నాయకులు నర్సరావుపేట మండలంలోని పమిడిమర్ర గ్రామంలో 2008లో ఆనాటి ప్రభుత్వం 92 మందికి 82 ఎకరాల అసైన్ భూమిని పట్టాలు మంజూరు చేశారు. కానీ లబ్ధిదారులకు ఎవరి భూమి వాళ్ళకి కేటాయించకుండా ఉండడం వల్ల ఉమ్మడిగా లబ్ధిదారులు ఆ భూమిని అనుభవిస్తున్నారని, ఇటీవల కొంతమంది దళారులు నిరుపేదల భూములు కాజేయాలని చూస్తుంటే ప్రజా సంఘాలు లబ్ధిదారులు అడ్డుకోవడం జరిగిందని నాయకులు అన్నారు. ఇప్పటికైనా ఎవరి భూమి వారికి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వినతి పత్రం అందజేశారు. ఎవరి భూములు వాటికి కేటాయించాలి, ఎవరి భూములు వారికి హద్దులు నిర్ణయించి ఇవ్వాలి, ఎవరి ప్లాట్లు వాళ్ళకి హద్దులు నిర్ణయించి ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం ఎవరి భూములు వాళ్ళకి హద్దులు నిర్ణయించి ఇవ్వాలి, పేదల భూములకు రక్షణ కల్పించాలి, పేదల భూములకు రక్షణ కల్పించాలి, పేదల భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ఎవరి భూములు వాళ్ళకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలి, ఎవరి ప్లాట్లు వాళ్ళకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలి, ఎవరి ప్లాట్లు వాళ్ళకు హద్దులు నిర్ణయించి ఇవ్వాలి. వర్ధిల్లాలి పమిడిమర్రు గ్రామ పేదల ఐక్యత, వర్ధిల్లాలి పమిడిమర్రు గ్రామ పేదల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. అర్థం చేసుకోవచ్చు. 1 ఏడాదిన్నర కాలంగా నుంచి పేదలు తహసీల్దార్ కార్యాలయ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ వారికి కేటాయించిన భూమి వారికి హద్దులు కేటాయించకపోవడంతో కొంతమంది భూ కబ్జాదారులు ఆ భూమిని చదును చేసి ఎకరం 15 నుంచి 20 లక్షల రూపాయలు అమ్మకానికి సిద్ధమయ్యారంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి మామూళ్ళ కింద అమ్ముడిపోయారా, లేక తెలిసి నిద్రావస్థలో ఉండి నటిస్తున్నారా అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు నిద్రమత్తును వీడి నిరుపేదలైనటువంటి పమిడిమర్రు గ్రామ ప్రజలకి తక్షణమే భూ పంపిణీ చేసి వారికి ఉన్నటువంటి హద్దులు సక్రమైన పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మరి గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి భూ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ భూమిని ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసి ఒప్పచెప్పల. అందుకోసం ఏంటంటే సామూహికంగానే గ్రామంలో ఇచ్చినటువంటి భూముల మొత్తాన్ని వాళ్ళు సామూహికంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. అయితే దాని మీద మరి పక్కనే ఉన్నటువంటి కొంతమంది యొక్క భూబకాసురుల కన్నుబట్టంతో దాన్ని ఎట్లాగైనా సరే స్వాధీనం చేసుకోవాలా, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతో మరి కొంతమంది వాళ్ళని ప్రలోభాలు పెట్టి దాన్ని వాళ్ళకి బలవంతంగానో ఏదో రకంగా ఆ భూమిని తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రయత్నాలు ఈ మధ్యలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మరి జేసీబీలు పెట్టి ఆ స్థలాన్ని సదును చేసే కార్యక్రమం వస్తే కలెక్టర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ పేదలకి ఎవరికి వాళ్ళు డివైడ్ చేసి భూపకాసురుల యొక్క కన్ను దాని మీద పడి బలవంతంగా దాన్ని లాక్కునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కలెక్టర్ గారు దాన్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.